ట్రాఫిక్ రూల్లు పాటించుర్రి పాటించుర్రి అని ఒకటికి 10 మాటలు చెప్తానే ఉంటా కదా. అసలు ట్రాఫిక్ రూల్లు ఉన్నాయి ఎందుకోలా మన ప్రాణాలు కాపాడుకునేటందుకు. కానీ అదేందో ట్రాఫిక్ రూల్లు ఉన్నాయే పాటించేటందుకు కాదు, రూలు బ్రేక్ చేసేటందుకు అని అన్నట్టే చేస్తాను కొంతమంది. కొంతమంది కాదు, చాలా మంది. అందుకే ఈ ఏడాది ట్రాఫిక్ చాలానల్లా మన హైదరాబాద్లో రికార్డుల మీద రికార్డులు కొట్టిరు కాదు. ఆగు, అక్షరాల 239 కోట్ల 37 లక్షల రూపాయల చలాన్లు. మన హైదరాబాద్ అంతా కూడా కాదు, ఖాళీ సైబరాబాద్లా ట్రాఫిక్ రూల్లు బ్రేక్ చేస్తే అక్కడ పడ్డ చలాన్లు ఖాళీ జర్మానాలే 239 కోట్లు. అంటే ఎంతమంది ఎన్ని తీర్ల ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసిరోలా ఇక మీరే ఊహించుకోరి. ఇలా చాలా మందికి హెల్మెట్లు పెట్టుకున్నోళ్ళు రాంగ్ రూట్లకు పోయేటప్పుడు పడ్డ క్షణాలే ఎక్కువ ఉన్నాయి. ఇక జర్మానాలు వాటోళ్ళందరూ కడితే మన సర్కారు గల్లా పెట్టేలా 240 కోట్ల రూపాయలు వచ్చి పడతాయి అన్నట్టు. అంతే కదా. అవోగా కళ్ళబెట్టే కోసమే గిట్లా ఇయ్యర చలాన్లు ఎత్తానని ఇక్కడ పట్నం జనం అంటారు. సరే, ట్రాఫిక్ రూల్ ప్రతి ఒక్కరు పాటించవలసి, సిగ్నల్ కాడ ఆగాలి, కరెస్టుతో వల పోవాలి, స్పీడుగా దంచుకపోవద్దు. అట్లా చేస్తే తప్పు చేసిన వాళ్ళకు చలాన్లు ఏవలసిందే. ఇంట్లో ఇంకో మాట లేనే లేదు. కానీ ట్రాఫిక్ పోలీసులు ఈ చలాన్ల కోసమే ఉన్నారా ఏంది? చలాన్ ఫోటో తీసే డ్యూటీ పెట్టుకున్నారా ఎట్లా అని చాలా మందికి అనుమానం కొడుతుందిలా. చాలా సిగ్నల్ కాడ ట్రాఫిక్ పోలీసులే కనబడతలేరట. ఇక రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయితే ఆడ కానిస్టేబుల్ పత్తా కూడా ఉండడట. మరి ఏడ ఉంటారంటే ఇట్లా ఫోటోలు తీసుడల్లా బిజీగా ఉంటారు. అయితే ట్రాఫిక్ పోలీసులకు కూడా పెద్ద సార్లు టార్గెట్లు గీర్గెట్లు పెడతారట కదా. దినం కంసే కం 100 శాలాన్లన్న రాయాలని కండిషన్ ఉంటదట వాళ్ళకు. ఇక 100 శాలాన్లు రింపేతందుకు ఇక ట్రాఫిక్ పోలీసులు అసలు డ్యూటీ ఇడిచిపెట్టి ఫోటోలు కొట్టే డ్యూటీ పెట్టుకుంటారు అని అంటాండ్రు. కాదు, ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసిన వాళ్ళకు చాలాన్లు రాయొచ్చు, తప్పులేదు. కానీ పట్నంలో ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా చూడాలి కదా. ఈ నడుమ పట్నంలో ఎట్లా ట్రాఫిక్ జామ్ అవుతున్నదో అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఇంకా డ్యూటీ చేయాలి కానీ ఎంతసేపు చాలాన్లు రాసుడు, పైసలు వసూలు చేసుడు, దీని మీదనే వాడుతుంది ఏందని అంటారు పట్నం జనాలు.